ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండి. గతంలో నేను ఒక వీడియో చేశాను గుర్తుందా? 2024లో ఎలాంటి ఛానెల్స్ పెడితే తొందరగా క్లిక్ అవుతాయని చెప్పేసి. సో, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అట్లాగా కామెంట్ సెక్షన్‌లో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అన్న అసలు 2024లో ఏ ఛానెల్స్ జోలికెళ్ళొద్దు. అంటే ఎలాంటి ఛానెల్స్ పెట్టొద్దో కూడా ఒక వీడియో చేయండి. ఎందుకంటే ఒకవేళ అలాంటి ఆలోచన మాకుంటే ముందుగానే మార్చుకుంటాం కదా! సో దట్ అందరికీ ఇది ఉపయోగపడుతది అని చెప్పేసి అన్నారు. సో, నిజానికి అది మంచి ఐడియా అనిపించింది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఛానెల్స్ పెట్టకూడదో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరైతే వీడియో లైక్ చేయండి. మీరు చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేశారనుకోండి, ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది ఇప్పుడు మీలాంటి క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో, పాపం వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ప్రమోషన్ అయితే చూడండి. విజ్జీస్ కిచెన్ సీక్రెట్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉందండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ ఛానల్లో వచ్చేసరికి కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారనమాట. ఎవరైతే లేడీస్ ఉన్నారో మీ అందరికీ కూడా ఈ ఛానల్ యూజ్ అవుతుంది. అండ్ అట్లాగే ఎవరైతే బ్యాచిలర్ బాయ్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుందండి. ఇవి డైలీ లైఫ్లో మనం తినాలి అని అనుకునే రెసిపీస్ అన్నీ కూడా ఈ ఛానల్లో రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో, చాలా నీట్గా చేస్తారు కంటెంట్. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా ఉంటాయి రెసిపీస్ కూడా. సో, ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అండ్ చాలామంది క్లిక్ అయ్యారు, సో మేము కూడా చేయవచ్చు అనే ఆలోచన మీకు ఉండొచ్చు. అది ఆ కేటగిరీ ఏంటంటే సీరియల్స్ అండ్ ఆల్సో బిగ్ బాస్ అండి. అండ్ ఆల్సో క్రికెట్ వీడియోస్ కూడా ఈ ఛానల్స్ అస్సలే టచ్ చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఏదో లక్కీగా మానిటైజ్ అయితే అవ్వచ్చు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఈ సీరియల్ వీడియోస్ కానీ, బిగ్ బాస్ వీడియోస్ కానీ, క్రికెట్ వీడియోస్ కానీ. సో, మీరు ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసి పెట్టడం, లేకపోతే టీవీలో వచ్చేదాన్ని రికార్డ్ చేసి ఫోన్లో అప్లోడ్ చేసి పెట్టడం, లేకపోతే ఇంకోటి చాలా రకాలుగా పెడతారు. ఎలా పెట్టినా కానీ ఈ కేటగిరీ వీడియోస్ పెడితే ఏమవుతుందంటే, సో ఇప్పుడు మీకు ఒకవేళ లక్కీగా మానిటైజేషన్ ఎనేబుల్ అయితే అవ్వచ్చు. ఓకేనా? 50% ఛాన్స్ ఉంటుంది. సో, మీకు అమౌంట్ అనేది అంతా కూడా ఎర్న్ అయ్యి ఒక $500-600 దగ్గరకు వచ్చే మూమెంట్లోనే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంత దాకా రాదు. కొన్ని ఛానల్స్ ఎక్కువే సంపాదిస్తాయి, కొన్ని ఛానల్స్ తక్కువే సంపాదిస్తాయి. ఏది ఏమైనా కానీ సో రెవెన్యూ మీరు ఎంత సంపాదించుకున్నా కానీ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఛానల్ కొంచెం వైరల్ అవుతుంది. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఏంటంటే సడన్గా ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది కాపీరైట్ స్ట్రైక్స్ వేసేసి. సో, నాకు తెలిసిన ఒక ఛానల్, అంటే చాలా ఛానల్స్ మేము చేసాం, కానీ ఒక ఛానల్ అయితే నేను బాగా గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే దగ్గర 1200 వీడియోస్ వాళ్ళు పెడితే 392 స్ట్రైక్స్ వేశారు వాళ్ళు. ఓకేనా? యాక్చువల్గా 3 స్ట్రైక్స్కే ఛానల్ టెర్మినేట్ అవుతుంది. 392 స్ట్రైక్స్ అంటే ఇక ఆ ఛానల్ మనం అసలు కాపాడలేం. ఓకేనా? వాళ్ళకి చాలా మేము మెయిల్స్ పెట్టాం, మనీ ఆఫర్ చేసాం, అయినా కానీ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ ఛానల్లో ఆ నెల వాళ్ళు దగ్గర 1,20,000 పేమెంట్ ఆగిపోయింది. అందులో ఛానల్లో ఆగిపోయింది 1,20,000. సో, ఆ డబ్బులు పోయాయి, ఛానల్ పోయింది. ఆ ఛానల్కి 1,92,000 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. ఓకేనా? సో, మీరు అనొచ్చు, అన్న మరి 1,92,000 దాకా వెళ్ళింది కదా ఛానల్, మరి సీరియల్ వీడియోస్ కానీ, బిగ్ బాస్ కానీ, లేకపోతే క్రికెట్ వీడియోస్ కానీ పెట్టి అట్లా సక్సెస్ అవ్వచ్చు కదా అన్న అని మీరు అనొచ్చు. కాకపోతే ఏంటంటే ఛానల్ మనం పెట్టామంటే ఈ రోజుకి పనికి వచ్చేదని కాదు, మనకి అన్ని రోజులు పనికి రావాలి ఛానల్. ఓకేనా? సో, ఇప్పుడు ఈ రోజు మంచిగా ఉండి ఈ రోజు కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకొని రేపటి రోజున మనం ఛానల్ని నమ్ముకొని ఏదన్నా ఒక అప్పు చేస్తాం, ఏదన్నా ఒక వస్తువు కొంటాం. సో, ఆ అప్పు తీరే లోపే ఛానల్ పోయింది అనుకోండి, ఏమవుతుంది? మనం చాలా ప్రాబ్లమ్స్లో పడాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మన ఛానల్ ఏది స్టార్ట్ చేసినా మనకి 500 వచ్చినా, ₹1000 వచ్చినా కానీ లాంగ్ లాస్టింగ్ ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలి మన ఛానల్. ఓకేనా? కాబట్టి నేను ఎప్పటికీ కూడా బిగ్ బాస్ వీడియోస్ కానీ, సీరియల్ వీడియోస్ కానీ, లేదా క్రికెట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయండి అని నేను చెప్పను. ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ ఏమన్నా పెట్టాలనే ఆలోచన ఉంటే అది ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే ఇప్పుడు 2024లో ఇంకా సివియర్ చేసేసారు. ఛానల్స్ ఎక్కువ టైం కూడా ఉండట్లేదు. వెంటనే కాపీరైట్ ఓనర్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, వెంటనే వాళ్ళు స్ట్రైక్స్ వేస్తున్నారు, ఛానల్ టెర్మినేట్ చేసేస్తున్నారు. కాబట్టి కొంచెం టెర్మినేషన్ అంటే ఛానల్ డిలీట్ అండి. ఓకేనా? ఛానల్స్ చాలా వరకు డిలీట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ అయితే పెట్టకండి. ఓకేనా? అండ్ సెకండ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, ట్రోలింగ్ అండ్ రోస్టింగ్ ఛానల్స్ అండి. సో, ఈ ట్రోలింగ్ రోస్టింగ్ ఛానల్స్ చాలామంది చేస్తూ ఉంటారు కదా, మూవీస్ని ట్రోల్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది యూట్యూబర్స్ని రోస్ట్ చేస్తూ ఉంటారు. సో, దీనివల్ల ఏంటంటే కొన్ని లీగల్ ఇష్యూస్ అయితే వస్తాయండి. సో, చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, చాలామంది పెడుతున్నారు కదా, మరి వాళ్ళకే ప్రాబ్లం రాంది నాకే ఎందుకు వస్తుందని మీకు అనిపించవచ్చు. సో, ఇప్పుడు ప్రాబ్లం వచ్చినోడు ఎవడైనా సరే
వీడియోలోకి వచ్చేసి మరి నాకు పలాని లీగల్ ఇష్యూ వచ్చింది, సో ఇలాగ నేను చేసే వీడియోస్ వల్ల వచ్చిందండి, దయచేసి ఎవరు కూడా ట్రోలింగ్ వీడియోస్ కానీ రోస్టింగ్ వీడియోస్ కానీ చేయొద్దు అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు ట్రోలింగ్ కానీ రోస్టింగ్ కానీ మ్యాక్సిమం మీకు మానిటైజేషన్ ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో మూవీ ట్రోల్ చేయాలి, మూవీకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కానీ మూవీకి సంబంధించిన ఫొటోస్ కానీ మీరు తీసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ మీరు కనిపించకుండా చేస్తారు. చాలామంది కనిపించకుండానే చేస్తారు. ఓకేనా, ఎక్కడో కొంతమంది కనిపించి చేస్తారు, కానీ కనిపించకుండానే మ్యాక్సిమం చాలామంది చేస్తూ ఉంటారు ట్రోలింగ్ కానీ రోస్టింగ్ కానీ. సో అప్పుడు క్రియేటర్ ఫేషియల్ రికగ్నిషన్ ఉండదు కాబట్టి మానిటైజేషన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. 30% అయితే అవ్వచ్చు, మ్యాక్సిమం 70% అవ్వదు, మానిటైజేషన్ అవ్వదు. కావాలంటే ఒకసారి మీరు ఏ రోస్టింగ్ ఛానల్స్ని ఫాలో అవుతున్నారో వాళ్ళని అడగండి, అన్న మానిటైజేషన్ అవుతుందా, డబ్బులు బాగానే వస్తాయా, మీకు క్లైమ్స్ ఏమైనా వస్తాయా, కాపీరైట్ క్లైమ్స్ ఏమైనా వస్తాయా, కాపీరైట్ స్ట్రైక్స్ ఏమైనా వస్తాయా, ఛానల్స్ మీరు ఇదివరకు ఎన్ని పెట్టి డిలీట్ అయిపోయినాయి, ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎన్నో ఛానల్ అని అడగండి. మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి, ఏదైనా సరే ట్రోలింగ్ ఛానల్ కానీ రోస్టింగ్ ఛానల్ కానీ ఉంటే వాళ్ళు ఆ ఛానల్ కొంచెం ముందుకెళ్ళే మూమెంట్లో ఒక బ్యాకప్ ఛానల్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఛానల్ ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి ఆ ఛానల్ పోగానే ఈ ఛానల్లో చేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా ఒక ఎత్తు అయితే లీగల్ ఇష్యూస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఒక అతను ఉన్నాడు, అతని మీద ఎక్కువ ట్రోలింగ్ రోస్టింగ్ చేశారనుకోండి, సో అతను తీసుకెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, పలానా ఛానల్ అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు అనుకోవచ్చు నేను యూట్యూబ్లోకి కెమెరా ముందుకు రాలేదు కదా, నా ఫేస్ యూట్యూబ్లో లేదు కదా, కాబట్టి నన్ను పట్టుకోవటం కష్టం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఓకేనా, మీ మొబైల్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు మీ నేమ్, అడ్రస్, ఎవ్రీథింగ్ అక్కడ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ తీసుకొస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఛానల్లో వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలి అని అంటే మీరు ఐడి వెరిఫికేషన్ చేయాలి. అంటే లైవ్లో వీడియో కాల్లో ఇట్లా డాక్యుమెంట్ పట్టుకొని ఇలా చూపిస్తేనే మీ యూట్యూబ్ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. నేను చెప్తాను, నేను వెరీ సూన్ ఒక అకౌంట్ ఎగ్జాంపుల్ అకౌంట్ తీసుకొని ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేది కూడా నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. సో అట్లాగా మన ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి అనేది యూట్యూబ్ దగ్గర ఉంటుంది. ఏదైనా సరే ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, వెంటనే యూట్యూబ్ అంటే ఆ పోలీస్ టీము యూట్యూబ్ని కాంటాక్ట్ అవుతే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ డీటెయిల్స్ని పోలీస్ వాళ్ళకి ఇస్తూ ఫర్దర్గా ఏంటంటే పోలీసులు ఏంటంటే మిమ్మల్ని పట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రోస్టింగ్ కానీ ట్రోలింగ్ కానీ ఏదో జస్ట్ టైంపాస్కి నాకు అసలు డబ్బులు వద్దు అని చెప్పేసి మీకు అనిపిస్తే ఏదో టైంపాస్కి చేయాలంటే చేయండి, కానీ మరీ ర్యూడ్గా వల్గర్గా అయితే మాట్లాడవద్దు. జస్ట్ క్యాజువల్గా నాకు ఇట్లాగా ఫన్నీగా అనిపించింది ఆ మూవీ, ఇతను చేసే వీడియోస్ నాకు కొంచెం ఇట్లా ఫన్నీగా అనిపిస్తాయి అని చెప్పేసి అట్లా కొంచెం బ్యాలెన్స్డ్గా చెప్పండి. ఓకేనా, ఏది నాకు డబ్బులు అవసరం లేదు, ఛానల్ ఉన్నా పోయినా నాకు అవసరం లేదు అని అనుకుంటే చేయండి, కానీ నాకు డబ్బులు కావాలి, నా ఛానల్ అనేది స్టేబుల్గా ఉండాలి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని అంటే మాత్రం ట్రోలింగ్ రోస్టింగ్ వీడియోస్ అయితే నేను రికమెండ్ చేయను. చాలా ఛానల్స్ నా కళ్ళ ముందే పోయాయండి. సో ఒకళ్ళు ఇద్దరు కాదు, వాళ్ళ ఛానల్ పేర్లు కూడా చెప్తే బాగోదులే, కానీ సో చాలా ఛానల్స్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి ఈవెన్ బ్రో ఆ ఛానల్ ఎలా అయినా సరే రికవర్ చేయండి, పలాని వాళ్ళ అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళని బతిమాలుకుంటాను, సో నెక్స్ట్ టైం నేను ట్రోలింగ్ వీడియోస్ చేయను అని చెప్పేసి కూడా చాలామంది అన్నారు. కాబట్టి ఆ కేటగిరీ వీడియోస్ అనేది స్కిప్ చేస్తే బెటర్. ఓకేనా, ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాంక్ ఛానల్స్ అండి. సో ఈ ప్రాంక్ ఛానల్స్ కొంచెం దూరంగా ఉంటే బెటర్. 2024లో బేసిక్గా 2022లోనే ప్రాంక్స్ ఎండ్ అయిపోయినాయి. మ్యాక్సిమం మీకు 2022 2023 మధ్యలోకే ఈ ప్రాంక్స్ వీడియోస్ కనిపించట్లేదు. ఎక్కడో కొంతమంది చేస్తున్నారు తెలుగులో, మిగిలిన వాళ్ళందరూ కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నారు. సో ప్రాంక్స్ ఛానల్స్ ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, గతంలో ప్రాంక్స్ వీడియోస్ చేసేటప్పుడు చాలా వరకు పోలీస్ కేసులు అయినాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు గతంలో మీకు చాలామందికి మీకే తెలిసి ఉంటుంది, నేను చెప్పడం నాకెందుకు. సో ఏంటంటే కొంతమంది గన్ ప్రాంక్ అని చెప్పేసి చేస్తున్నారు, అట్లాగే సూసైడ్ ప్రాంక్స్ ఒకటి చేస్తున్నారు, అండ్ అట్లాగే నాకు హెచ్ఐవి ఉంది సో నా బ్లడ్ని మీకు ఎక్కిస్తానని చెప్పేసి తిరుగుతా అట్లా కొంతమంది ప్రాంక్స్ వీడియోస్ అయితే చేస్తున్నారండి. అండ్ ఆల్సో కోవిడ్ గురించి కూడా నాకు కోవిడ్ ఉంది నా బ్లడ్ మీకు ఎక్కిస్తా అని చెప్పేసి ప్రాంక్ చేస్తున్నారు. సో ఏదైనా మితిమీరినంత వరకు బాగానే ఉంటుందండి. మితిమీరిపోయింది అని అంటే మాత్రం డెఫినెట్లీ మీరు చాలా ప్రాబ్లమ్స్లో పడతారు. అంటే సిచ్యువేషన్ ఎట్లా మితిమీరిపోతుంది అంటే, మీరు ఏదన్నా ఒక వీడియో చేశారు అంటే బ్లడ్ ప్రాంక్ లేకపోతే ఏదన్నా గన్ ప్రాంక్ అని చేశారు, చేసిన తర్వాత ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
రెస్పాన్స్ వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది, అరే ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సో ఇలాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ రిపీట్ చేద్దాం, అంటే వేరే కొంచెం దారుణంగా డేంజరస్ ప్రాంక్స్ చేద్దాం అని చెప్పేసి మీ మైండ్లో ఆలోచన వస్తుంది. సో తర్వాత ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టుగా గన్ ప్రాంక్ కానీ, సూసైడ్ ప్రాంక్ కానీ, లేకపోతే నేను చనిపోయే దయ్యం అయ్యానని చెప్పేసి ప్రాంక్స్ కానీ, లేకపోతే బ్లడ్ ఎక్కిస్తాననే ప్రాంక్స్ కానీ, హెచ్ఐవి ప్రాంక్స్ కానీ, సో ఇట్లాంటి ప్రాంక్స్ అన్నీ కూడా ట్రై చేస్తారు. ఆ వీడియోస్ మెల్లగా వైరల్ అవుతాయి. మెల్లగా వైరల్ అయినప్పుడు ఆ ప్రాంక్ లోపల ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిర్మోహమాటంగా పోలీసులు అయితే కొడతారు, మీ మీద కేసులు పెడతారు. మీరు ఈవెన్ చదువుకుంటున్నారు లేదా ఏదైనా జాబ్ చేస్తున్నారు అని అంటే మీ మీద పోలీస్ కేసు ఉంది అని అంటే మాత్రం మీ లైఫ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైనా సరే టెంపరీ హ్యాపీనెస్ చూసుకోవద్దు, టెంపరీ ఇన్కమ్ చూసుకోవద్దు, టెంపరీ ఛానల్ని సెలెక్ట్ చేసుకోవద్దు. లాంగ్ లాస్టింగ్ ఉండాలి మనకి ఎప్పుడైనా సరే. ఓకేనా. వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని అసలు ఎప్పుడూ ట్రై చేయకండి. వాళ్ళ ఛానల్ ఇన్సైడ్ ఏం జరుగుతుందో మీకు తెలియదు. మేము ఛానల్స్ చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మీరు ఎవరెవరి ఛానల్స్ ఫాలో అవుతున్నారో మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ ఛానల్స్ అన్నీ కూడా మేము చెక్ చేస్తాం. ఓకేనా. సో వాళ్ళ ఛానల్ లోపల ఎన్ని స్ట్రైక్స్ ఉన్నాయి, ఎన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి, ఎన్ని ఎల్లో కలర్ $సైన్స్ ఇష్యూ అయి ఉన్నాయి. ఓకేనా. అండ్ అట్లాగే కొంతమంది ఏంటంటే వాళ్ళ పర్సనల్ అవి అన్నీ కూడా చెప్తారు మాకు, బ్రో ఇట్లా పోలీస్ కేసు అయిపోయింది బ్రో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేనేజ్ చేయండి, లేకపోతే పలానా ఛానల్ వాళ్ళు ఇట్లా మా మీద స్ట్రైక్స్ వేశారు బ్రో కావాలని. సో ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయండి. ఓకేనా. ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం కాబట్టి సో నేను మీకు చెప్తున్నా. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎలా ప్లాన్ చేశానంటే, ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క పర్సన్ని తీసుకొని, రోస్టింగ్లో ఒక పర్సన్ని తీసుకొని, అంటే రోస్టర్ ఒక పర్సన్ని తీసుకొని, మామూలుగా ప్రాంక్స్ చేసే ఒక పర్సన్ని తీసుకొని వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు ఏంటంటే బ్రో వద్దులే బ్రో మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను ఆగిపోయాను. సో ఈ ప్రాంక్ వీడియోస్ అనేది కొంచెం స్టాప్ చేస్తే బెటర్. ఓకేనా. ఎందుకంటే ఈ ఛానల్స్ ఎక్కువ కాలం ఉండవు. ఒకవేళ ఈ ఛానల్స్ ఎక్కువ కాలం ఉన్న ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ ఈ ప్రాంక్ ట్రై చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి కామెంట్స్ ఇస్తారు. ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని మీరు వీడియోస్ చేస్తే ఏదైనా సరే లీగల్ ఇష్యూస్ మీ మీదకి రావచ్చు. కాబట్టి ఈ ఛానల్స్ కొంచెం దూరం పెట్టండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీజే ఛానల్స్ అండి. సో ఈ ఛానల్స్ ఏంటంటే మానిటైజేషన్ అవ్వవు. ఓకేనా. సో వాళ్ళ ఛానల్ చూస్తున్నాను, వాళ్ళ ఛానల్ మీద యాడ్స్ వస్తున్నాయి, వీళ్ళ ఛానల్ మీద యాడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వని ఛానల్స్కి కూడా యాడ్స్ వస్తాయి. కానీ ఆ యాడ్స్ వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళవు, డైరెక్ట్ యూట్యూబ్ తీసుకుంటుంది. ఓకేనా. గతంలోనే వచ్చింది అప్డేట్. ఓకేనా. సో కాబట్టి డీజే ఛానల్స్ పెట్టకండి. డీజే ఛానల్స్ పెడితే మీకు మానిటైజేషన్ అవ్వదు. అండ్ రాసి పెట్టుకోండి, ఎవరైతే డీజే ఛానల్స్ ఉన్నాయో ఆ డీజే ఛానల్స్ అన్నిటికీ కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. ఓకేనా. సో నేను చాలా ఛానల్స్కి చెప్పాను, బ్రో కంటెంట్ చేంజ్ చేసుకోండి, మంచి ఛానల్ మీది, కొంచెం కంటెంట్ మీ ఆడియన్స్కి వేరే కంటెంట్ అందిస్తే వాళ్ళు కొంచెం అలవాటు చేసుకుంటారు. ఈ ఛానల్కి మానిటైజేషన్ పోయే ఛాన్సెస్ ఉన్నాయంటే కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా డీజే ఛానల్స్కి అయితే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది, మానిటైజేషన్ తీసేస్తారు. డీజే ఛానల్స్ అంటే ఏం లేదండి, ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ని రీమిక్స్ చేయటం, డీజే అని కొడుతూ ఉంటారు చూసారా, సో అవి డీజే ఛానల్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ చెప్తున్నా. ఓకేనా. డీజే ఛానల్స్కి మానిటైజేషన్ అవ్వదు కాబట్టి డీజే ఛానల్స్ని కూడా స్కిప్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ కంటెంట్ ఛానల్స్ అండి. మిక్స్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు బేసిక్గా ఈరోజు వచ్చేసి ఏదో ఒక వ్లాగ్ పెడతారు, రేపు వచ్చేసి కుకింగ్ వీడియో పెడతారు, ఎల్లుండి వచ్చేసి ఏదైనా ఫోన్ కొంటే అది చూపిస్తారు, అవతల ఎల్లుండి వచ్చేసి ఏదైనా ట్రిప్కి వెళ్తే ట్రిప్ చూపిస్తారు. సో ఎడ్యుకేషనల్ వీడియోస్లో ఎడ్యుకేషన్ చేస్తారు, అండ్ క్యాబ్ డ్రైవ్స్ చేస్తారు, అన్నీ కలిపి దీంట్లో పెట్టేస్తారు, గేమింగ్ వీడియోస్తో సహా. సో అక్కడ మీ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈరోజు ఇది చేసాం కదా, ఇది కూడా వీడియో పెడితే ఎన్నో కొన్ని వ్యూస్ వస్తాయిగా, ఎంతో కొంత డబ్బులు వస్తాయిగా, మనం ఎట్లాగో మన టైము అంటే మనం చేసే పని చేస్తూనే ఉన్నాం, ఫర్దర్గా ఈ వీడియో చూసినందుకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి అనేది మీ ఆలోచన. కాకపోతే మిక్స్డ్ కంటెంట్ చేస్తే ఏంటంటే మనకి వ్యూస్ రావు బేజర్గా. ఓకేనా. మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ 200-300 వ్యూస్ దగ్గర ఆగిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇది నేను కొన్ని 100 సార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా గేమింగ్ వీడియోస్ చేస్తారు, గేమింగ్ వీడియోస్ వల్ల ఎంతో కొంత మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకోండి. డైలీ లైఫ్ వ్లాగ్స్ చేస్తే ఒక 200 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కుకింగ్ వీడియోస్ వల్ల ఒక 300 మంది వచ్చారు. అట్లాగా ఇప్పుడు రేపటి రోజున మీరు కుకింగ్ వీడియో పెడితే కుకింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మీ వీడియో చూస్తారు, మిగిలిన వాళ్ళు చూడరు.
ఓకేనా. అండ్ ఆల్సో గేమింగ్ కూడా అంతే, గేమింగ్ వీడియో ఏదైనా పెట్టారనుకోండి, సో గేమింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చూస్తారు, మిగిలిన వాళ్ళు చూడరు. సో దీనివల్ల ఏంటంటే వేరే వేరే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ ఛానల్ నుంచి రావడం వల్ల కొంతమంది ఇరిటేట్ అవుతారు. అరే ఏంటి వీళ్ళు అసలు నేను సబ్స్క్రైబ్ చేసుకుంది ఒక కంటెంట్ కోసం, వీళ్ళు ఎయ్యి పడితే చేస్తున్నారు అని చెప్పేసి మీ మీద ఇంప్రెషన్ పోయి బెల్ ఐకాన్ అంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవటం, కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకోవటం జరుగుద్ది అనమాట. సో మిక్స్డ్ కంటెంట్ అనేది మీకు చాలా ఇబ్బంది అవుతుంది, వ్యూస్ రావు, మేజర్గా ఛానల్కి వ్యూస్ రావు. మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఇందాక నేను చెప్పినట్టుగా 200-300 వ్యూస్ అట్లా వచ్చి ఆగిపోతాయి అనమాట. సో ఫైనల్గా ఛానల్ డెడ్ అయిపోద్ది, దేనికి ఉపయోగపడదు ఛానల్. కాబట్టి ఏదైనా ఒకటే కేటగిరీ మీద మీరు డిపెండ్ అయ్యి వీడియోస్ చేసుకోండి, ఓకేనా. అండ్ మీరు ఇంకా 2024లో ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేస్తే తొందరగా క్లిక్ అవుతారనే వీడియో చూడకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద వీడియో అయితే పెడతాను చూడండి, పైన ఐకార్డ్స్లో వస్తుంది, లేదా ఎండ్ స్క్రీన్లో కూడా నేను ఆ వీడియో అయితే ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది అయితే. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రికమెండ్ అవుతుంది, సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఉంటుంది కదా, అట్లా, ఓకేనా. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు, ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు అనమాట, ఐడి అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.